ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపలేదని నేను. ఆమెన్. యేసుప్రభు వారు అక్కడంతా పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన శిష్యులతో కలిపి ఆయన తిరుగుతున్నప్పుడు దేవుని గురించి, పరలోకం గురించి మర్మాలు చెప్తున్నప్పుడు అక్కడ కనానీ ప్రదేశానికి చెందిన ఒక స్త్రీ వచ్చి, దేవా, నా కూతురు దెయ్యంతో బాధపడుతుంది, దెయ్యాలు పట్టి, ప్రభా ఎలాగైనా విడిపించు అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఆమెను ఇట్లా చూసినప్పుడు పక్కనున్న ఆయన శిష్యులందరూ వచ్చి ఆమెను దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఈ మాట అంటారు ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న వారి గురించి వాళ్ళని వెతికి రక్షించాలని. అయితే కనానీ నుంచి ఆ స్త్రీ మరి వచ్చినప్పుడు ఆమె గురించి ఒక మంచి విషయాలు ఏంటంటే, ఆమె యూదురాలు కాదు, ఆమెకి దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆమె అన్ని దేవతలను పూజించే ఆమె. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె అనిరాలైనప్పటికి కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభా, నా కూతురిని రక్షించని అడుగుతుంది. అంటే కారణీయులు ఏం చేస్తారంటే, వాళ్ళకి అనేకమైన విగ్రహారాధన ఉంటుంది. అలాగే వాళ్ళు సంతాన దేవతలను కూడా పూజిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మరి ఆమెకి బిడ్డలు కలిగినప్పుడు, మరి పాప ఎంత బాధపడుతున్నప్పుడు ఆ సంతాన దేవతని అడుగుండొచ్చు. అవి చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, కాబట్టి ఏమీ సహాయం చేయలేకపోయాయి. కానీ అప్పుడు ఆమె తెలుసుకుంది ఏంటంటే, యేసుప్రభు వారు నిజమైన దేవుడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు అని చెప్పి ఆమెకున్న ఆ యొక్క పద్ధతులన్నీ బదలు కొట్టుకుని పరిగెత్తుకుని వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఏమంటారంట తర్వాత, నేను ఈ ఆహారాన్ని కుక్కలకి, నా పిల్లలకి ఇస్తాను కానీ కుక్కలకి ఇవ్వను అంట. అప్పుడు ఆమె వచ్చి చెప్తుంది, నేనే కుక్కను అనుకో ప్రభా, మరి అక్కడ కింద పడిపోయినవి, పిల్లలకి కింద పడిపోయినవి తిని కింద పడిపోతుంటే కుక్కలు వచ్చి తింటాయి కదా అని అడిగినప్పుడు, దానికి కూడా నేను పత్రాలను కాదా, దానికి కూడా నేను అర్హురాలను కాదా, నాకు కొంచెం దయ నాకు ఇవ్వవా అని అడుగుతుంది. అవును, మరి గొప్ప విశ్వాసం ఆమె కుటుంబాన్ని రక్షించింది. యేసుప్రభు వారు వెంటనే అంటారు, అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది అని. అంటే మనకి ఈ రోజుల్లో కావాల్సింది మన చుట్టూ ఉన్న పరిస్థితులు, లేదంటే మనకు కావాల్సిన ఉద్యోగాలు, ఇల్లు, గృహాలు ఇవి కాదు. మనకు గొప్ప విశ్వాసం కావాలి. ఈరోజు ఆ విశ్వాసం లేకపోతే ఈ కనానీ స్త్రీ ఎలాగైతే ప్రతి పద్ధతిని బద్దలు కొట్టుకుని వచ్చిందో, మనం కూడా ప్రతి పద్ధతిని బద్దలు కొట్టుకుని యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తాం.